సో మీరు అంటే ఉంటారు కదా మీకు అభిమాన లీడర్లు, ఈయనైతే బలంగా పనిచేయగలుగుతారు. సో వీళ్ళ మధ్యలో పోటీ ఉంది. అవన్నీ ఏం చెప్పలేరా? అంటే అవకాశం వస్తే తప్ప ఎవరి బలం ఏంటో ఎవరికి తెలియదు. ఓకే. మీరు బండి సంజయ్ గారికి అవకాశం ఇస్తే తప్ప ఆయన బలం ఏంటిదో తెలంగాణ ప్రజలకు తెలియాలి. ఇవాళ కిషన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే తప్ప ఇవాళ ఒక కేంద్ర మంత్రిగా ఆయన ఎంత ఎఫిషియెంట్గా వర్క్ చేయగలుగుతారు అనేటువంటిది దేశానికి తెలియాలి. నరేంద్ర మోడీ గారికి అవకాశం ఇస్తే తప్ప భారతదేశాన్ని ఇంత అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారు అనేటువంటిది ఎవరికి తెలియాలి. కాబట్టి ఏ కార్యకర్తకైనా ఏ నాయకుడికైనా అవకాశం అంటూ వస్తే వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. కాబట్టి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటువంటి భావన కార్యకర్తలుగా మేము పెట్టుకోకూడదు. జాతీయ నాయకత్వం అన్ని బేరీజ్ వేసుకొని ఎవరైతే లీడ్ చేయగలుగుతారు, అంటే నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఎవరికైతే ఉన్నాయి, పార్టీతోటి కలిసిపోయి కార్యకర్తలతో కలిసిపోయి పార్టీని మరింత ముందుకు ఇంకొంచెం దూకుడుగా ఎవరు తీసుకుపోగలుగుతారు అనేటువంటిది ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. డెఫినెట్గా మేమందరం కూడా ఆ నిర్ణయాన్ని ఫాలో అవ్వాలి.